దేశీయంగా కూడా మనం చూస్తే గనక యూరియా ప్రొడక్షన్ బాగా తగ్గిందనమాట. రీసెంట్ గా రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లో యూరియా ప్రొడక్షన్ బాగా తగ్గిందంట. అదే విధంగా ఒరిస్సాలోని తాల్చేర్ ఫర్టిలైజర్స్ ప్లాంట్ లో కూడా యూరియా ప్రొడక్షన్ ఈ సంవత్సరం బాగా తగ్గిందంట. వీటన్నిటితో పాటు యూరియా బ్లాక్ మార్కెటింగ్ కూడా బాగా పెరిగింది. ఇంతకుముందు ఒక యూరియా బ్యాగ్ దాదాపు ₹260 ఉంటే ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో దాన్ని 500 నుంచి 600 రూపాయలకు అమ్ముతున్నారంట. అసలు యూరియా లభ్యతలో ఇంత షార్టేజ్, ఇంత కొరత రావడానికి కారణం ఏంటి? యూరియాని కొంత నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్ అంటే వ్యవసాయేతర కార్యకలాపాలు కూడా వాడుతున్నారంట. ఉదాహరణకి కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్లో వాడుతున్నారు. అంతేకాదు పాలల్లో కల్తీ కలపడానికి కూడా యూరియా వాడుతున్నారంట. సో దీనివల్ల కూడా యూరియా కొరత ఏర్పడిందని అంటున్నారు. ఒకప్పుడు అంటే 1970-80 దశకాల్లో ఒక ఎకరం పొలానికి ఒక బ్యాగ్ యూరియా అప్లై చేసేవాళ్ళంట. ఇప్పుడు దాదాపు 10 బ్యాగులు వాడుతున్నారంట. అంటే అసలు ఎంత యూరియా అప్లై చేయాలనే దాని మీద అవగాహన కూడా చాలా తక్కువ ఉంది. ఇక్కడ మనం సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కావచ్చు, లేదా క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ కావచ్చు, యూరియా లేకుండా ఆల్టర్నేటివ్స్ వాడటం కావచ్చు, ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం యూరియా వాడకానికి ప్రత్యామ్నాయంగా నానో యూరియా కావచ్చు, లేకపోతే నీమ్ కోటెడ్ యూరియా కావచ్చు, ఇలాంటివి అడాప్ట్ చేసుకోమని చెప్తున్నా ఫార్మర్స్ వీటిని ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు. యూరియాకి అలవాటు పడిపోయారనమాట. దాంతో కూడా యూరియా కొరత చాలా వరకు ఏర్పడుతుంది.